హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా టేస్టీగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు షుగర్ వేసుకున్నామండి. 1 కప్పు షుగర్కు 1 కప్పు వాటర్ వేసుకున్నాము. మొత్తం షుగర్ కరిగే వరకు కరిగించుకున్నామండి. షుగర్ కరిగింది కదండి, మొత్తం షుగర్ అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 2 ఇలాచీలు ఇలా పొట్టు తీసి వేసేసుకోవాలండి. వేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నామండి. ఎక్కువ అవసరం లేదు, చిటికెడు వేసుకోవడం ఇష్టం లేకుంటే మీరు స్కిప్ చేసుకోండి. వేసుకొని మొత్తం కలిపేలా కలుపుకున్నామండి. 2-3 నిమిషాలు ఉడికితే సెట్ అవుతుందండి. ఎక్కువ పాకం గిట్లా రావాల్సిన అవసరం ఏం లేదండి. ఇట్లా స్టిక్కీ ఉంటే సరిపోతుంది. ఇదిగండి ఇలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నామండి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు సన్న రవ్వ అండి, ఇది వేసుకొని కలుపుకుందాము. సన్న రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి, గోధుమ రవ్వ అని కూడా అంటారు దీన్ని. వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటున్నామండి. మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరే ప్లేట్లోకి మార్చుకుందామండి. ఇదిగోండి ఇట్లా వేరే బౌల్లోకి వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేద్దామండి. 5 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత తీసి ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాము. గోధుమ పిండి ఎందుకు వేస్తున్నంటే బాండింగ్ కోసం అండి, మనం చేసుకునే స్వీట్కు. వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కానీ వేడిగా ఉండాలండి. రవ్వ చల్లారాక మాత్రం చేయకండి, వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి. ఇదిగండి ఇలా మొత్తం స్మూత్గా కలుపుకోవాలండి. సాఫ్ట్గా వరకు కలుపుకోవాలి. ఇదిగండి ఇలా సాఫ్ట్గా కావాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, కొద్దిగా మిశ్రమం తీసుకొని ఇలా గులాబ్ జామున్ లాగా వేసుకోవాలండి. ఇదిగండి ఇలా రౌండ్గా ఇలా చేసుకొని సైడ్ పెట్టేసుకున్నాము. మిగతాది కూడా ఇలానే వేసుకోవాలండి. పిండి మొత్తం ఇలానే వేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నవి వేసేసుకున్నాను. స్టవ్ని లో టు మీడియంలో పెట్టి వేపుకోవాలండి. ఇప్పుడు వేసినప్పుడే కదిలించవద్దు. కాసేపు అయినాక దాన్ని మరోవైపు తిప్పేద్దాము. ఇది వేగే కదండి, మరోవైపు ఇలా తిప్పేసుకున్నామండి. ఇదిగోండి వేగే కదండి, మరి గోల్డెన్ కలర్ వేగేంత అవసరం లేదండి, ఇంత వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనము తీసేసుకున్నామండి. ఒక జాడీలో తీసుకుందాం అంతా. మిగతా వాటిని కూడా వేసి వేపుకుందామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం తీసుకున్న వాటిని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, దాంట్లో వేసేసుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి, మరి చల్లగా వెనక వేసుకోకండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నామండి. కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 1/2 అవర్ వదిలేయండి. 1/2 అవర్ అయింది కదండి. ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి మొత్తం నానిపోయాయి అండి. చూడండి ఇట్లా నానిపోయావా, చూసిగా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాము వేరే ప్లేట్లోకి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అండి.